రైట్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభకు సంబంధించి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణంలో పూర్తి స్థాయిలో సభకు సంబంధించిన ఏర్పాట్లు అయితే భారీగా కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతమంది ప్రజలు హాజరు కాబోతున్నారు, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, కేసీఆర్ స్పీచ్కి సంబంధించి ఎలా ఉండబోతుంది, దాంతోపాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా మూకుమ్మడిగా దాడి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రాంగణంలో ప్రస్తుతం అయితే ఉన్నాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ కీలక నాయకులు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి రాకేష్ రెడ్డి గారు, ఎలా ఉన్నారు? ఎలా జరుగుతుంది సభ? అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక సమ్మక్క సారక్క జాతరలాగా, ఒక దసరా పండుగలాగా, ఒక కన్నుల పండుగలాగా జరుపుకోవాలని చెప్పి ప్రజలే ఈరోజు భావిస్తున్నారు. ఎల్కతుర్తిలో మేము సభ పెడతామంటే 48 గంటల్లో స్వచ్ఛందంగా రైతులు తమ స్వహస్తాలతో 1200 ఎకరాలు బీఆర్ఎస్ పార్టీకి అనుమతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అంటే అర్థం చేసుకోవచ్చు, అంటే సభ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి ఉత్సాహం ఏ రకంగా ఉంది అని. సహజంగానే కేసీఆర్ గారి సభలంటే ప్రజలు తండోపతండాలుగా స్వచ్ఛందంగా వస్తారు. ఎందుకంటే కేసీఆర్ గారి మాటలు లాంటి తూటాలు ఈ దోపిడీదారుల మీద పిరంగులాగా వెళ్తూ ఉంటాయి. వాటిని ప్రజలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ దట్టు ఇప్పుడు ఒక ప్రత్యేక నేపథ్యంలో ఈ యొక్క సభ జరుగుతుంది. అంటే పేరుకు ఇది బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవమైన ప్రజలు దీన్ని ఒక ఉద్యమోత్సవంగా, ఒక పోరాటోత్సవంగా జరుపుకోవాలని భావిస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం మూటగట్టుకున్నంత అప్రతిష్టను ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ ఏడాదిన్నరలోనే మూటగట్టుకున్నారు. 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఈరోజు 6 గ్యారంటీల గగనామం, ప్రజలకు పంగనామం, రాష్ట్రం అంతా ఆగమాగం చెందంగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రజలు మళ్ళీ కారే కావాలి, సారే రావాలి అని భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సభ జరగబోతా ఉంది. ఉత్తరాదిన మనం కుంభమేళాను మొన్నటిదాకా చూసినాం. దక్షిణాదిలో మన తెలంగాణలో, మన వరంగల్లో, మా ఎల్కతుర్తి క్రాస్ రోడ్ దగ్గర ఒక కుంభమేళాను చూడబోతున్నాం 27వ తేదీ. అంటే ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఉద్యమ పార్టీగా ప్రజలు ఇక్కడికి వస్తారా? ఎందుకంటే 10 సంవత్సరాల పాటు మీరు ప్రభుత్వాన్ని చేపట్టేలు, విమర్శలతో ప్రభుత్వం అయితే గద్దెదిగిన పరిస్థితి, ఆ వ్యతిరేకత ఇంకా ప్రజల్లో నుంచి పోలేదు కదా, అంతలా ఎక్స్పెక్ట్ చేయడం ఏ విధంగా సాధ్యం? 14 ఏళ్ళ ఉద్యమంలో తెలంగాణను సాధించిన కేసీఆర్ గారిని, 10 ఏళ్ళ అధికారంలో తెలంగాణను ముందు తీసుకెళ్ళినటువంటి కేసీఆర్ గారిని అధికారం పోయిన తర్వాత కేవలం మళ్ళీ ఒక 15 నెలల్లోనే మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం. సారున్నప్పుడే బాగుండే, సారున్నప్పుడే సాగునీరు వచ్చింది, తాగునీరు వచ్చింది, పంటలకు ధరలు వచ్చినాయి, పంటలను కొనుగోలు చేసిండ్రు, విద్యా వ్యవస్థ బాగుపడ్డది, 100,000 గురుకుల పాఠశాలలు వచ్చినాయి, కొత్త హాస్పిటళ్ళు వచ్చినాయి, కొత్త మెడికల్ కాలేజీలు వచ్చినాయి. నేపథ్యంలో ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నది ఏంటంటే, మా పార్టీ నాయకులకు ఒక విజన్ లేదు, ఒక ప్రణాళిక లేదు, ఈ ప్రాంతం పట్ల ప్రేమ లేదు, ఈ ప్రజల పట్ల ప్రేమ లేదు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. మీరు చూడండి ఈరోజు ఏంది పరిస్థితి, ఎక్కడ చూసినా పర్సంటేజ్లే, కాంట్రాక్టర్ల దగ్గర పర్సంటేజ్లు తీసుకుంటున్నారు. అది స్వయంగా మనం బట్టి విక్రమార్క గారి వారి క్యాబిన్ ముందు కాంట్రాక్టర్లు వచ్చి ధర్నా చేసి పర్సంటేజ్ల ప్రభుత్వం అని చెప్పి చెప్పడం జరిగింది. రైట్. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత రావచ్చు, ఆ వ్యతిరేకత ఏ పార్టీలోకి వెళ్లకుండా ప్రజలు స్తబ్దంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీకి వచ్చారన్న కాన్ఫిడెన్స్ లేదు, బీజేపీకి వెళ్లారు, కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకో పార్టీకి వెళ్ళినట్టుగా కూడా ఇక్కడ దాఖలాలు లేవు. సో బీఆర్ఎస్ సభకే ఎందుకు ఆ వ్యతిరేకత ఉంటే ఎందుకు రావాల్సి వస్తుంది? మీరు చూడండి, కాంగ్రెస్ ఉంటే సహజంగా ఎక్కడైనా కరువు వస్తుందని, దేశవ్యాప్తంగా అదే పరిస్థితి. కరువు అంటే కేవలం పంట పొలాల్లో కరువు కాదు. తెలంగాణలో ఈరోజు విద్యలో కరువు, విశ్వవిద్యాలయాలను అమ్ముతున్నారు, గురుకుల పాఠశాల విద్యార్థులు హాస్పిటల్ల పాలవుతున్నారు, పాడెక్కుతున్నారు కొంతమంది అయితే. ఆ రకంగా మీరు గ్రూప్ 1లో అవకతవకలు, డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. అట్లా మీరు ఏదైనా చూడండి, రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయిందా, వ్యాపారాలు ఏమైనా నడుస్తున్నాయా, అట్లా అన్నిట్లలో ఒక కరువు వచ్చి పడ్డది. కాంగ్రెస్ అంటేనే కరువు. ఈ కరువును మనం తట్టుకోలేము, దీని మీద మళ్ళా పోరాటం చేయాలంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యము. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది పేగుబంధం కాబట్టి ఆ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఆ పార్టీయే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష అని ప్రజలు భావిస్తారు. మీరు చూడండి, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక సీటు కూడా రాలే, కానీ హైడ్రా అప్పుడు ఎవరు కొట్లాడిండ్రు, మూసీ అప్పుడు ఎవరు కొట్లాడిండ్రు, లఘుచర్ల విషయంలో ఎవరు కొట్లాడిండ్రు, గురుకుల పాఠశాలలో పిల్లలు ఆసుపత్రుల పాలవుతుంటే ఎవరు కొట్లాడిల్లు,
గ్రూప్ 1 విషయంలో ఎవరు కొట్లాడారు, GO46, GO29, DSC స్పోర్ట్స్ కోటా విషయం, ఈ రకంగా యు నేమ్ అన్ ఇష్యూ వేర్ ద బీఆర్ఎస్ పార్టీ హ్యాస్ ఫాట్. కాబట్టి ప్రజలు ఇక ఏదేమైనా మళ్ళీ ఆ పార్టీ వస్తేనే మనకి ఏమైనా దిక్కు మొక్కు కానీ, లేకపోతే ఈ తెలంగాణకు దశ దిశ ఉండదు, మళ్ళీ వెనకబడుతుంది. ఒకనాడు 10 జిల్లాల్లో 9 జిల్లాలు వెనకబడ్డటువంటి తెలంగాణ 2023 నాటికి అద్భుతంగా ఒక బంగారు తెలంగాణ దిశగా ప్రయాణం చేసింది. కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చి కరువు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఈరోజు భూములు అమ్మితే కానీ రాష్ట్రం నడిచేటువంటి పరిస్థితి లేదండి. హర్యానాలో ఏమో గంజాయి అమ్ముకోమని ఏకంగా పర్మిషన్ ఇచ్చేసింది. ఎందుకంటే మనకు వేరే ఆదాయం లేదు, గంజాయి అమ్ముకుంటేనే ఈ రాష్ట్రంలో కనీసం ఇంకో కొంత జీతాలు ఇవ్వగలుగుతామని వాళ్ళు భావిస్తే, ఈయన విశ్వవిద్యాలయాలు అమ్ముకున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ. దేశంలో ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సక్సెస్ అయిందా? దేశవ్యాప్త కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ఒక్క ప్రభుత్వం సక్సెస్ అయినటువంటి పరిస్థితి లేదు. నేనేమంటున్నాను రాకేష్ రెడ్డి గారు, మీరు ఇన్ని వ్యతిరేకత చెప్పారు కదా, ఇప్పుడు ఈ సభా ప్రాంగణానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కీలక నేతగా ఎన్ని లక్షల మంది హాజరవుతారు అనుకుంటున్నారు? లక్షలు ఇంత అంత అని ఎట్లా చెప్తామండి? రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేటువంటి ఒక పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే మేము ఏ గ్రామ స్థాయి మీటింగ్ పెట్టినా, మండల స్థాయి మీటింగ్ పెట్టినా, జిల్లా స్థాయి మీటింగ్ పెట్టినా కూడా, నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టినా కూడా ప్రజలు ఎక్కువ మంది వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మీరు వెహికల్స్ ఎక్కువ ఇవ్వండి అని చెప్పేసి కార్యకర్తలు కోరుతున్నారు. వాట్ డస్ దట్ సిగ్నిఫై? పీపుల్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ అ లార్జ్ నెంబర్. ఒక కుంభమేళా తరహాలో, ఒక జాతర తరహాలో, సమ్మక్క సారక్క జాతర అవుతుంది మా జిల్లాలో, మేడారంలో, మన జిల్లాలో. ఏ రకంగా వస్తారు ఇంతమంది అని కౌంట్ చేసేటట్టు ఉంటుందా? కాబట్టి లక్షలాది మంది మరి వస్తారు, లక్షలాది మంది ఇక్కడికి వస్తారు. మేమైతే ఒక 10-15 లక్షల మందికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తాము. వాటర్ బాటిల్ 10-15 లక్షలు, చల్ల ప్యాకెట్లు ఒక 15 లక్షలు, తర్వాత పార్కింగ్ స్పేస్ అయితే అసలు దేశంలో కనీవిని ఎరగని రీతిలో కేవలం పార్కింగ్ కోసం 1200 ఎకరాలు కేటాయించి అర్థం చేసుకోవాలి. రైట్. అంటే కేసీఆర్ గారి ప్రసంగం ఎలా ఉండబోతుంది? అంటే ఉద్యమ పార్టీగా దాదాపుగా 14 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పాలన ఉంది. ఈ 15 నెలల కాలంలో కేసీఆర్ ప్రసంగం మీద తెలంగాణ ప్రాంత ప్రజలతో పాటుగా రాష్ట్ర రాజకీయాలు కూడా ఎదురుచూస్తాయి. తెలంగాణ భౌగోళిక స్వరూపం మీద, తెలంగాణలో మూల ఉన్నటువంటి సమస్యల మీద కేసీఆర్ గారికి సంపూర్ణమైనటువంటి అవగాహన. ఇల్లు కట్టిన మేస్త్రికి ఏ మూలన ఏమున్నదో ఎట్లయితే తెలుసో అట్లా తెలంగాణ కోసం ఉద్యమించి తెలంగాణను సాధించినటువంటి కేసీఆర్ గారికి మూలలో ఉన్నటువంటి సమస్య తెలుసు, దానికి ఏ రకమైనటువంటి పరిష్కారం ఇవ్వాలని కూడా తెలుసు. అలా కేసీఆర్ గారు తప్పకుండా మళ్ళీ ఈ రాష్ట్రానికి దిశనిచ్చేటువంటి ఒక స్పీచ్ను ఇస్తారు, ప్రజలకు భరోసా నింపేటటువంటి స్పీచ్ ఇస్తారని చెప్పేసి ఈరోజు ప్రజలు భావిస్తాము. ఆగమైనటువంటి ఆటో వాళ్ళకు అభయహస్తం అందించే విధంగా, రందిపడుతున్నటువంటి రైతుల చేత రణబేరి మోగించే విధంగా, ఛిద్రమవుతున్నటువంటి చేనేతలకు ఒక ఆశను చిగురింపజేసే విధంగా, అదేవిధంగా కుదేలైనటువంటి రియల్ ఎస్టేట్కు ఒక గుండె ధైర్యాన్ని ఇచ్చే విధంగా, విశ్వాసం కోల్పోయినటువంటి వ్యాపారస్తులకు ఒక విశ్వాసాన్ని కల్పించే విధంగా, బిక్కుమంటూ బతుకులెల్లదీస్తున్నటువంటి ఈ బడుగులకు ఒక భరోసానిచ్చే విధంగా, యావత్ తెలంగాణకు ఒక స్ఫూర్తిని తగిలించే విధంగా కేసీఆర్ గారి స్పీచ్ ఉంటుంది. మీరు చూశారు తెలంగాణ ఉద్యమంలో ఈ తెలంగాణ కోట్లాది జనాన్ని వాళ్ళను కదిలించింది రెండే రెండు. ఒకటి తూటాల్లాంటి కేసీఆర్ గారి మాటలైతే, రెండోది వారి మాటల నుండి స్ఫూర్తిగా తీసుకొని రాసినటువంటి ఒక పాఠం. ఈ రెండు తెలంగాణ జనాన్ని మొత్తం కూడా కదిలించినాయి. పిల్ల జిల్లా ఏకమై జై తెలంగాణ అంటే అది తెలంగాణ వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు శంకారామం పూజించాలి, పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి ప్రజలు భావిస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం సర్వత్రా కేసీఆర్ గారు ఏం మాట్లాడతారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. నేనైతే ఈ సభా ప్రాంగణానికి సంబంధించి ఆ సభలో కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర పార్టీ నేతలే ఉంటారా, లేకపోతే ఇతర రాష్ట్రాలు వేరే అతిథులు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి? అది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. నాకు తెలిసి అయితే ఇది తెలంగాణ రాష్ట్రాందే కాదు, బీఆర్ఎస్ పార్టీ అంటే వివిధ రాష్ట్రాల్లో కూడా ఉంది. వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన నాయకులు వస్తుండొచ్చు, అది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. బట్ ఏదేమైనా కూడా వాళ్ళు మహారాష్ట్రలో ఉన్నా ఎక్కడున్నా కూడా తప్పకుండా వాళ్ళకు కూడా ఇది రజతోత్సవమే. 25 ఏట అడుగు పెడుతున్న సందర్భంగా ఇకనైనా కేసీఆర్ ప్రజల్లో ఉంటారా? ఎందుకంటే పూర్తి స్థాయిలో 15 నెలల కాలంలో అధికారాన్ని కోల్పోయామనే ఒక అసంతృప్తితో ఫామ్ హౌస్కే పరిమితమయ్యారనే కాంగ్రెస్ పార్టీ ఆరోపణలకు బలంగా వినపడుతున్న సమాధానం ఇదే. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి రోజు ప్రజలనే ఉన్నాడు కదా, మరి ఏ సమస్య పరిష్కారం అయింది చెప్పండి. ఇప్పుడు రాగానే నేను ఇనుప కంచెలు తొలగిస్తానా అన్నాడు. ఇనుప కంచెలు పోయినాయా? మళ్ళీ కొత్త కంచెలు రాలేదా?
ప్రగతి భవన్ ఓపెన్ అయిందన్నారు, ఏదో ప్రజావాణి అని పెట్టిండు. ఇప్పుడు ప్రజావాణి నడుస్తుందా? ఆయన రోజు జనాన్ని కలిసినాడు, నువ్వు జనాన్ని కలిసి నువ్వు పరిష్కారం చేసింది ఏంది? కాబట్టి ఇవన్నీ ఉట్టి ముచ్చట్లు చెప్పొద్దాను. అంటే రోజు జనాన్ని కలిస్తేనే గొప్ప నాయకుడు అది కాదు. కేసీఆర్ గారు పోరాటాన్ని కొనసాగిస్తారా, ఆయన బయటకు వస్తారా అని మీరు మాట్లాడుతున్నారు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటారు, మైకు పట్టుకుంటే చాలేను, కేసీఆర్ గారు బయటికి రావాలి, కేసీఆర్ గారు బయటికి రావాలి. కేసీఆర్ గారు బయటకు వచ్చి కాదు, ఏకంగా బహిరంగ సభ పెడతాం. తట్టుకునే శక్తి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్నదా? ఎక్కడ బట్టలిప్పి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు బరివాత నిలబెడతారు అనేటువంటి భయం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉన్నది. వాళ్ళ మీద వాళ్ళకు విశ్వాసం లేదు. కాబట్టి వాళ్ళు తక్కువ మాట్లాడితే మంచిది. కేసీఆర్ గారు ప్రజల్లో లేడంటున్నారు, మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నారా అండి? 40 సార్లు ఢిల్లీ వేయడు, తర్వాత 2-3 వారాలకు ఒకసారి అమెరికా పోతాడు, స్విట్జర్లాండ్ పోతాడు, జపాన్ పోతాడు, ఇంగ్లాండ్ పోతాడు. మరి ఏం చేస్తాడో మాకైతే అర్థం కాదు. ఒక్క ఉద్యోగం లేదు, ఒక్క కంపెనీ లేదు. ఆయన సాధించింది, ఆయన పొడిగెళ్ళిచ్చింది.